గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా, దమ్ముగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2024 ఎన్నికల్లో వైసీపీకి దారుణ ఓటమొచ్చింది. వైసీపీకి ఎన్నికల వల్ల, ఎన్నికల టైంలో అన్యాయం జరిగింది, న్యాయంగానే జరిగాయి ఎన్నికలు. ఎన్నికలు అన్యాయంగా జరిగాయి. 2024 ఏపీ ఎన్నికలు న్యాయంగా జరిగాయి. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టున్నాం. ఈ వీడియో ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పెద్దలు, ఢిల్లీ పెద్దలు కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తాయి. ఇది నా ప్రామిస్. వైసీపీకి 2024 ఎన్నికల్లో అన్యాయం జరిగింది, న్యాయం జరిగింది. ఈ రెండిట్లో ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ అనేది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ. దీన్ని పర్యవేక్షించేటువంటి ఎన్నికల సంఘం రాజ్యాంగం కల్పించినటువంటి ఒక స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్కి సర్వ అధికారాలు ఉంటాయి దేశానికి సంబంధించి. ఒక్కసారి నియామకం జరిగిన తర్వాత కమిషన్లు ఎవరికీ తలవంచకుండా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరిని పదవి నుంచి తొలగించడం అంత సామాన్యమైనటువంటి విషయం ఏమాత్రం కూడా కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగానైతే తొలగిస్తారో అదే రకమైనటువంటి కఠినమైనటువంటి నిబంధనలు వీరికి కూడా వర్తించడం అనేది తథ్యం. పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేస్తే తప్ప వీరిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇంతటి రక్షణ కల్పించడానికి కారణం దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి. ఓటు హక్కు అనేది సామాన్య పౌరుడికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం కింద కన్సిడర్ చేయాలి. దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘం మీద మాత్రమే ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘం తీరు మీద దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు క్లియర్ కట్గా వ్యక్తమవుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని ఈ వ్యవస్థ ఏ రకంగా డీల్ చేస్తుందనేది అన్యాయం జరుగుతుందంటుంది వైసీపీ. రాజ్యాంగ విలువలను కాపాడడం, ప్రజాస్వామ్యాన్ని పారదర్శకంగా ఉంచడం అనేది ఒక మిషన్లా సాగాలి కదా అంటుంది వైసీపీ. 90ల కాలంలో టీఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు భారత ఎన్నికల సంఘానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరు అనేది ఉండేది. ఆ క్రెడిబిలిటీ ఇప్పుడు తగ్గిపోతుందనేది వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణగా వినిపిస్తుంది. ఎస్పెషల్లీ 2024 ఎన్నికల తర్వాత తప్పు చేసిన రాజకీయ నాయకులను ఒకప్పుడు డిస్క్వాలిఫై చేసే స్థాయి నుంచి అధికార పార్టీ యొక్క ప్రసంగాలను కూడా పట్టించుకొని స్థాయికి ఈరోజు వచ్చేసింది ఎలక్షన్ కమిషన్. ఒకే రకమైన తప్పు చేసినప్పుడు వేరు పార్టీల మీద వేరువేరుగా ఎలక్షన్ కమిషన్ స్పందించడం సరికాదంటున్నారు. నోటీసులు ఇచ్చే విషయంలో కూడా నిబంధనల్ని పాటించలేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఓటింగ్ టైం పూర్తయిన తర్వాత కూడా దాదాపు 52 లక్షల ఓట్లు అర్ధరాత్రి పూట నమోదైనటువంటి అంశం మీద ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏ రకమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అర్ధరాత్రి పూట 6 సెకండ్లకి ఒక ఓటు ఎట్లా పడుతుంది? ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత ఓటింగ్ మిషన్, అది కూడా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ కలిపి నడిచినప్పుడు కనీసం 1 మినిట్ అయినా పడుతుంది. ఒక మనిషి లోపలికి వెళ్ళి వీవీప్యాట్ స్లిప్ రావడానికి 4 సెకండ్లు పడుతుంది. అలాంటిది 6 సెకండ్లకు ఒక ఓటు ఎట్లా పడింది? దీని మీద ఇప్పటి వరకు పరకాల ప్రభాకర్ ది వైడ్లో ఇచ్చినటువంటి ఆర్టికల్కి ఎలక్షన్ కమిషన్ ఒక నామమాత్రపు ప్రెస్ మీట్ అయినా పెట్టి కనీసం ప్రెస్ నోట్ కూడా దానికి సంబంధించి రిలీజ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్తున్నారు. దీని మీద భారీ స్థాయిలో పోరాటం చేయడానికి వైసీపీ సిద్ధం అవ్వాలి అని వైసీపీ అభిమానులు కూడా కోరుతున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.